health insecurity, water insecurity, employment insecurity, food insecurity will lead to నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్. ఓకే, అంటే ఆహారము, విద్య, వైద్యము, ఆరోగ్యము, పర్యావరణము ఒక ప్రభుత్వం కల్పించలేనప్పుడు వాటి నుంచి అతిపెద్ద జాతీయ భద్రతా సవాళ్ళే ఏర్పడతాయి. అవును. సో నేషనల్ సెక్యూరిటీ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ ఆర్ ద టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఓకే, నెంబర్ 1. ఇంకా అర్థం చేసుకోవాలంటే నేషనల్ సెక్యూరిటీ అప్రోచ్లో ఇంగ్లీష్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది నేషనల్ సెక్యూరిటీ. నేను ఒకటి చెప్పనా, ఒక భద్రత ఉంటే చాలదు దేశానికి, ఇన్సైడ్గా కూడా ప్రజలకి అన్ని రకాలుగా సదుపాయాలు అందుతున్నాయా లేదా అన్న చూడాల్సిన బాధ్యత కూడా ప్రథమ కర్తవ్యం. సో అది ప్రభుత్వాలే చూస్తాయి కాబట్టి వాళ్ళ ప్రథమ కర్తవ్యం అంటాం. ఓకే, అబ్సల్యూట్లీ, మీరు చాలా ప్రిసైజ్గా చెప్పారు. నేను ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే మన ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ భద్రత ఎంత ఇంపార్టెంటో, ఓకే, ఇంటిలో ఉన్న జనం యొక్క ఆహారము, విద్య, వైద్య భద్రత కూడా అంతే ఇంపార్టెంటు అనే ఒక మినిమం కామన్ సెన్స్ ఒక ప్రభుత్వానికి ఉన్నప్పుడు ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది. అంటే బోర్డర్ సెక్యూరిటీ ఆఫ్ యువర్ కంట్రీ, యువర్ ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రతకు సంబంధించిన సవాళ్ళు ఏవైతే ఉన్నాయో, నక్సలిజము, టెర్రరిజము, కమ్యూనల్ డిజార్మనీ ఆర్ క్యాస్టిజాన్ని రూపుమాపటము, కమ్యూనలిజము, వీటి మీద ఎంత కృషి చేస్తున్నామో అంతే కృషి ప్రభుత్వము విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా, మహిళా భద్రత వీటి మీద కూడా పనిచేయాలి. అంటే ఒక ప్రభుత్వానికి ఒక 100 రూపాయల ఆదాయం ఉంటే ఆ 100 రూపాయల ఆదాయాన్ని బోర్డర్ సెక్యూరిటీ, అదర్ ఇంపార్టెంట్ సెక్యూరిటీస్ మీద ఎంత ఖర్చు పెడుతున్నామో, ఇన్సైడ్ ది పీపుల్స్ హ్యాపీనెస్, ఫ్రీడమ్ ఫ్రమ్ వాంట్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, ఫ్రీడమ్ టు లివ్ విత్ డిగ్నిటీ. భయం నుండి విముక్తి ఉండాలి, భయం నుండి విముక్తి, ఫ్రీడమ్ ఫ్రమ్ వాంట్, లెట్స్ సే ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, భయం నుండి విముక్తి అంటే. ఫ్రీడమ్ ఫ్రమ్ వాంట్ అంటే కనీస అవసరాల నుంచి మనిషికి విముక్తి ఉండాలి. ఓకే, నువ్వు చుట్టూ చక్కటి ప్రహరీ గోడ కట్టి ఇంటి లోపల ఉన్న జనాలకు అన్నం పెట్టలేనప్పుడు ఆ సెక్యూరిటీ వేస్ట్. సో అది కామన్ సెన్స్ ఇక్కడ. ప్రభుత్వాలు ఇది కుడి కన్ను జాతీయ భద్రత మీద పెడితే, బోర్డర్ సెక్యూరిటీ మీద, లేకపోతే ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ తగ్గించడం, ఇండియా చైనా కాన్ఫ్లిక్ట్ తగ్గించడం, ఇండియా బంగ్లాదేశ్ కాన్ఫ్లిక్ట్ తగ్గించడం, లేకపోతే ఇండియాకి ఉన్న శత్రు దేశాలతో ఉన్న కాన్ఫ్లిక్ట్ని తగ్గించడం మీద పెట్టిన సేమ్ శ్రద్ధ, సేమ్ డబ్బులు, సేమ్ బడ్జెట్, సేమ్ మ్యాండేట్, ఇట్ షుడ్ బి ఆల్సో గివెన్ ఈక్వల్ ప్రయారిటీ టు గివ్ ఎంప్లాయ్మెంట్ టు పీపుల్, టు గివ్ ఫుడ్ టు పీపుల్, టు గివ్ హెల్త్ టు పీపుల్, టు ప్రొవైడ్ ట్రాన్స్పోర్టేషన్ టు పీపుల్. సో దిస్ ఈస్ కాల్డ్ హ్యూమన్ సెక్యూరిటీ, మానవ భద్రత. ఇంత చెప్తున్నారు రమేష్ గారు, నిజంగా జనంకి అర్థమవుతుందా? ఇంత మనకి కావాలి, మనం తీసుకోవాలి, దీనికి ఉన్న ఇంత సబ్జెక్ట్ ఉంది దీంట్లో అన్న విషయం వాళ్ళకి తెలుస్తుందా? కిషోర్ గారు, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సిగ్నేచర్ స్టూడియో ఆడియన్స్ సాక్షిగా చెప్తున్నా, ఈ భారతదేశంలో ఇలాంటి ఒక కొత్త కోణాన్ని స్పృశించి 2013లోనే ఈ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అనే థింక్ ట్యాంక్ నేను స్టార్ట్ చేసి నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నుంచి రిజైన్ చేసి నేను ఒక అమెరికాలో చదువుకొని, ఒక ఇజ్రాయెల్లో చదువుకొని, ఒక ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో PhD ఇన్ అమెరికన్ స్టడీస్ డాక్టరేట్ చేసి, తెనాల నుంచి ప్రస్థానం స్టార్ట్ చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU MA పొలిటికల్ సైన్స్, అక్కడి నుంచి JNU ఢిల్లీ PhD ఇన్ అమెరికన్, అక్కడి నుంచి ఇజ్రాయెల్, అక్కడి నుంచి అమెరికా తిరిగి వెళ్ళి మళ్ళీ నా భారతదేశానికి ఏదో ఒకటి చేయాలి. మా ముత్తాత కన్నెగంటి హనుమంతు బ్రిటిష్ వాళ్ళ తోటాలకి బలయ్యాడు పల్నాడులో. కన్నెగంటి హనుమంతు ఆ వారసత్వంలో ఒక భాగంగా నేనేమనుకున్నాను అంటే, ఈ దేశానికి ఈ థింక్ ట్యాంక్స్, ఈ మేధోమథనం చేసి పరిశోధన చేసి ఒక థింక్ ట్యాంక్గా ఏర్పడి 45 మంది IPSలు IASలు ఇప్పుడు మన థింక్ ట్యాంక్లో ఉన్నారు. మహానుభావులు పద్మనాభయ్య గారు, ఫార్మర్ యూనియన్ హోమ్ సెక్రటరీ, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ మోహన్ కందా గారు, ఫార్మర్ DGP దొరగారు, ఫార్మర్ DGP స్వన్జిత్ సేన్ సార్ గారు, ఇలా మీరు లెక్క చూసుకుంటే ఇప్పుడున్న ద్వారకా తిరుమలరావు గారు, గౌతమ్ సవాంగ్ గారు, మరి ఇంకా పోతే ఎంతో మంది IPSలు IASల్ని ఓ చోట తీసుకొచ్చి ఈ థింక్ ట్యాంక్ ని ఏర్పరిచి 10 ఏళ్ల నుంచి అహర్నిశలు ఉన్న రోజు ఉంటుంది, లేని రోజు ఉంటుంది, ఆర్థికపరమైన విషయాలు ఉంటాయి. ఒక అంటే జాతి నిర్మాణంలో థింక్ ట్యాంక్స్ అంటే మేధోమథనం చేసి ప్రజలకు కావాల్సిన అత్యుత్తమ విధి విధానాల్ని గవర్నమెంట్కి మనం ఈ థింక్ ట్యాంక్స్ ద్వారా ఇవ్వగలగాలి. అంటే we do research, policy research, and we give policy inputs to the government of the day. What are the basics and actual ga meer ఏ అంశాలను తీసుకుంటారు? We have food security, water security, మీరు ఇందాక అన్నట్టుగా cyber security, coastal security, maritime security, emerging technologies like artificial intelligence, blockchain, IoT, big data, 5G, metaverse and its impact on national security and human security. ఒక కొత్త టెక్నాలజీని మనం సొసైటీలో తీసుకుంటున్నప్పుడు ఆ టెక్నాలజీ
మన సొసైటీ యొక్క సాంఘిక రాజకీయ ఆర్థిక కార్యక్రమాలకి అనువుగా ఉంటుందా, లేదా ఎవడో పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు ఆ టెక్నాలజీని ఇమీడియట్గా మనం తీసుకోవటం మూలాన వచ్చే నష్టాలు ఏంటి, ఎప్పుడు ఒక టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి, హౌ డు యూ అడాప్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హౌ డు యూ అడాప్ట్ బ్లాక్ చైన్, ఐఓటీ, బిగ్ డేటా, 5G ఇంటూ అవర్ పబ్లిక్ పాలసీ మేకింగ్ గవర్నెన్స్లో. సో ఇవన్నీ కూడా మీరు మీ స్టడీస్లో మొత్తం A to Z మీరు స్టడీ చేస్తారా? స్టడీ చేస్తాం. A to Z అంటే వీ హ్యావ్ ఏ రీసెర్చ్ వింగ్, వీ హ్యావ్ ఏ ఇంటర్న్షిప్స్ టు స్టూడెంట్స్. జాతి నిలబడాలి అంటే మనకి భారతదేశంలో యువత మన ప్రధానమైన బలం. మన బలానికి భారతదేశం యొక్క చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు భారతదేశం యొక్క జాతీయ భద్రత, భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏంటి, మన మిత్రులు ఎవరు, మన శత్రువులు ఎవరు. ఇఫ్ యూ కెనాట్ విన్ ఓవర్ ద ఎనిమీ, అట్లీస్ట్ ఎంగేజ్ ద ఎనిమీ అంటాడు చాణక్యుడు. నీ శత్రువు నువ్వు గెలవలేకపోతే కనీసం శత్రువుని ఎంగేజ్ చేయమంటాడు. ఎంగేజ్ చేయమంటే ఏంటంటే సామధాన భేద దండోపాయాలతో మన శత్రు రాజ్యాంగం గురించి మనం ఆలోచించాలి. అంటే భారతదేశానికి సంబంధించిన విదేశాంగ విధానము, భద్రతా విధానము, రక్షణ విధానము, ఆర్థిక విధానం మొత్తం ఢిల్లీలోనే జరగకూడదు కిషోర్ గారు. ఆంధ్ర, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల్లో ఇఫ్ నాట్ వీ హూ, ఇఫ్ నాట్ నౌ వెన్. మీరు కాకపోతే ఎవరు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు. ఓకే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, మీరు కాకపోతే. సో మనందరము, తెలుగు వాళ్ళందరము విదేశీ వ్యవహారాల్లో, రక్షణ వ్యవహారాల్లో కూడా మన యొక్క స్టాంపు ఢిల్లీలో, ఇక్కడ కొడితే ఢిల్లీలో వినపడాలి మోత. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏ, ఇన్ ఏ పాజిటివ్ వే, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఏ రివోల్ట్ అగేన్స్ట్ ది ఢిల్లీ లాబీ. అది మళ్ళీ తేడా వస్తుంది అంటే ఇట్ ఈస్ ఫర్ ఏ గుడ్ కాజ్. అందుకనే పాజిటివ్ అన్నారు. పాజిటివ్ యాంగిల్లోనే మనం చూడాలి. అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు ఇలీట్ పీపుల్. ఓన్లీ ఇది వాళ్ళ సబ్జెక్టే కాదు. ఒక రిక్షా దొక్కే కార్మికుడు, ఒక అట్టిపండ్లు అమ్ముకునే పండ్ల వ్యాపారి దగ్గర నుంచి, గుడికి ముందల కూర్చొని మల్లెపూలు అమ్ముకునే ఒక చిన్న చిరు వ్యాపారి నుంచి ప్రధానమంత్రి వరకు అందరికీ ఇంపార్టెన్స్ అయిన సబ్జెక్ట్ ఏంటి? మన విదేశీ వ్యవహారాలు, మన ఫారెన్ అఫైర్స్, మన డిఫెన్స్, మన ఫైనాన్సు, ఇవన్నీ మన ఐటీ వ్యవహారాలు. డిజిటల్లీ హ్యావ్స్, డిజిటల్లీ హ్యావ్ నాట్స్గా సొసైటీ డివైడ్ అయిపోయింది. ఇప్పుడు సొసైటీలో ఇవన్నీ కూడా ఆలోచించే అవకాశం ఉందంటే అసలు ఈ రోజుల్లో పొలిటికల్గా ఉన్న యాంగిల్స్ మనం చూస్తున్నాం అంతే కదా, పొలిటికల్ పార్టీస్ వాటికి సంబంధించి మనం చూస్తున్నాం తప్పించి. సో అంత లోతుగా ఆలోచించే అవకాశం దొరుకుతుందా? అంత లోతుగా ఆలోచించట్లేదు. ఆలోచింప చేయాలి అనే ఉద్దేశంతోనే మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ని 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ మహానగరంలో డబ్బులు ₹1 లేకుండా తులసి రామచంద్ర ప్రభు గారని గుంటూరు పారిశ్రామికవేత్త, ఆయన దయతో ఒక ₹2 లక్షల ఇస్తే మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి కంటిపొడి పద్మనాభయ్య గారు, ఫార్మర్ యూనియన్ హోమ్ సెక్రటరీ ఆఫ్ ఇండియా గారి ఆశీస్సులతో, ఇంకా 45 మంది ఐపీఎస్లు, ఐఏఎస్లు ఇవాళ మన సంస్థలో పనిచేస్తున్నారు. అంటే రిటైర్డ్ అయిన వాళ్ళు, కొంతమంది సర్వింగ్లో ఉన్నవాళ్ళు. బికాజ్ వీఆర్ నాన్ ప్రాఫిట్, నాన్ పొలిటికల్, నాన్ గవర్నమెంటల్ ఇన్ నేచర్. సో ఎనీవన్ కెన్ వర్క్. ఎందుకు వచ్చారు అసలు ఈ ఫీల్డ్లోకి మీరు? ఎగ్జాక్ట్లీ అండి. భారతదేశానికి ఉన్నదేంటి, లేనిదేంటి. ఆస్క్ నాట్ వాట్ ద కంట్రీ హ్యాస్ గివెన్ యూ, వాట్ యూ హ్యావ్ గివెన్ టు ద కంట్రీ అంటాడు. అంటే దేశం నీకేమి ఇచ్చిందని కాదురా, నువ్వు దేశానికి ఏమి ఇచ్చావు. తల్లిదండ్రులు నాకు 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు ఇచ్చారు, అవి చాలు, నాకు ఆస్తిపాస్తులు ఏమొద్దు, వాటితో నేను ముందలకి ఎదిగి దాని ద్వారా నేను చనిపోయే లోపల ప్రపంచ చరిత్రలో మనకే ఒక పేరు ఉండాలి. ఆ పేరు కూడా ఎలా ఉండాలంటే చాలా పాజిటివ్గా, చాలా ప్రోగ్రెసివ్గా, చాలా గట్టిగా, బలమైన బల్లగుద్ది చెప్పేటట్టు ఉండాలి అనే. కొంచెం తెలుగులో మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఏం లేదా అంటే యు కెన్ కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ట్రాన్స్లేట్ తెలుగులో చేయడం అది కొంచెం, బట్ ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఇంత చదివిన తర్వాత సో స్ట్రాటజీకి సంబంధించో లేకపోతే మన హ్యూమన్ రైట్స్కి సంబంధించో ఈ రకమైన ఫీల్డ్లోకి వస్తే మీకు అంత గుర్తింపు వస్తుందని మీరు భావించారా? ఇక్కడ చిన్న ఒకటి కిషోర్ గారు, మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ సెక్యూరిటీ యాంగిల్. హ్యూమన్ సెక్యూరిటీ అనగానే హ్యూమన్ రైట్స్ యాంగిల్ తీసుకొని ఒక సివిల్ లిబర్టీస్ గ్రూపు, అంటే దేశానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకి అది ఆపాదిస్తారు. మనము దేశం కోసం, దేశం లోపల ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో కలిసి పనిచేస్తున్నాం. అంటే వీఆర్ ట్రయింగ్ టు మేక్ చేంజెస్ బై బీయింగ్ ఇన్ ద సిస్టమ్, నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, నువ్వు వ్యవస్థ లోపలికి, ఒక కోట లోపల కొన్ని చేంజ్లు చేయాలంటే ఆ కోట లోపలికి జొరబడి, ఆ కోట లోపల తిష్ట వేసి, కరెక్ట్గా తెలుగులో చెప్పాలి అంటే అక్కడ తిష్ట వేసి
అహర్నిశలు మేధోమదనం చేసి మన జాతి ఔన్నత్యానికి జాతీయ భద్రతకి సంబంధించిన పెను సవాళ్ళు ఏంటో అర్థం చేసుకొని ఆ సవాళ్ళ మీద మన యువతను కూడా మైమైకం చేయాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో ఈ మానవ భద్రతా అధ్యయన సంస్థని మనం స్థాపించడం జరిగింది 10 ఏళ్లలో. ఈ 10 ఏళ్లలో వీ హ్యావ్ వర్క్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్, కస్టమ్స్, ఎక్సైజ్, ఇంటెలిజెన్స్, police. 1,500 police officers have got training from Center for Human Security Studies on issues like coastal security, maritime security, cyber security. We have issues with artificial intelligence for smart